జెన్సీపై పడింది. రాజకీయ పార్టీల దృష్టి అంతా కూడా ఇప్పుడు జెన్సీ మీద పెట్టినట్లుగా మనకి తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, జెన్సీ విధానాలు ఏంటి సార్? అంటే ఇటీవల దేశవ్యాప్తంగా జెన్జీ ప్రొటెస్ట్లు జరిగాయి కనుక సహజంగానే ఈ జెన్జీని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే నియర్లీ మీకు అప్ టు మీకు 18 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇలా దేశ ఓటర్స్లో అట్లీస్ట్ మీకు నియర్లీ 30 crores వరకు ఉంటారు జనాభా. మీకు మామూలు జనాభా కాదు ఇది. అంటే 20 to 30% ఆఫ్ ద ఓటర్స్ ఈ యంగర్ జనరేషన్ వాళ్ళే ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల మీకు జెన్జీ అసంతృప్తి, జెన్జీ అంటే 1996 తర్వాత పుట్టిన వాళ్ళు, 1981 తర్వాత పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు, అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళని జెనెక్స్ అంటారు, ఇంకా ముందు పెట్టిన వాళ్ళని బూమర్స్ అంటారు. సో మీకు ఏమవుతుంది అంటే ఈ యంగర్ జనరేషన్ రాజకీయాల్లో చాలా కీలక. 96 తర్వాత పుట్టిన వాళ్ళంటే బిలో 30 years. వీరు ఇవాళ రోడ్ల మీదకి వచ్చాక అన్ని రాజకీయ పార్టీలు అవే మాట్లాడుతున్నాయి. పార్లమెంట్లో వాళ్ళ లింగో, వాళ్ళ భాష వాడుతున్నారు. మీకు పార్లమెంట్లో ఈ మధ్య ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని, దిల్లులు అని, సో ఇలాంటి డల్లులు సల్లులు ఇలాంటి పదాలు వాడుతున్నారు. ఎందుకంటే మేము జెన్జీకి కనెక్ట్ అవుతామని. కానీ ఇలా పరిస్థితి ఏంటి, 543 ఎంపీస్ ఉంటే హార్డ్లీ కపుల్ ఆఫ్ ఎంపీస్ మాత్రమే బిలో 30 years, లేక అసలు 1 or 2 ఉన్నారు బిలో 5 అనుకుంటాను. మీకు 40 years లోపు ఉన్న వాళ్ళు కూడా 10%. దేశ పార్లమెంట్లో 40 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళు కేవలం 10%. సో ఎందుకు దీనికి ఈ పరిస్థితి ఏంటి అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా పదవులు వదలటానికి సిద్ధంగా లేరు. వాళ్ళ మన వాళ్ళు వచ్చినా వీళ్ళైతే పదవి వదలటానికి సిద్ధంగా లేరు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చేసింది మీకు. ఒకవేళ యంగర్ జనరేషన్ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎవరు అని మీరు లెక్క తీయండి, వాళ్ళంతా డైనాస్టులు. అంటే వారసత్వం, వాళ్ళ తండ్రో తాతో ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే ధోరణి. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు నితిన్ నవీన్, చాలా యంగ్ 40s ఉన్నారు. బీజేపీని అప్రిషియేట్ చేయాలి ఆ మేరకు. కానీ ఆయన మరి నిజంగానే రాజకీయ నేపథ్యం లేని అతను 40 ఏళ్లలో బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే నిజంగా వండరే. కానీ కాదు, వాళ్ళ ఫాదరే మీకు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అని, ఆయన 4 time MP. 1991 నుంచి దాదాపు ఒక 15 ఏళ్ల పాటు వాళ్ళ ఫాదర్ ఎంపీ. వాళ్ళ ఫాదరే ఎంపీ అయినప్పుడు ఈయన 40 years పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావడంలో ఆశ్చర్యం ఉంది. ఆ మేరకు ఆశ్చర్యమే. బీజేపీ లాంటి పార్టీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ యంగ్ లీడర్గా చెప్తూ ఉంటారు. మరి మనకు అందరికీ తెలుసు ఆ కుటుంబ నేపథ్యం. సో అందువల్ల అన్ని పార్టీల్లోనూ మీరు ఇలా మా యువ నాయకులు అని చెప్పుకునే వాళ్ళంతా ఎవరు, ముఖ్యమంత్రుల, మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల పిల్లలే ఉన్నారు. జెన్జీ ఎక్కడిది? వాళ్ళ ఇంట్లో జెన్జీ అంటే పెద్ద డైనాస్ట్ వారసత్వ జెన్జీనే తప్ప రియల్ జెన్జీ అంటే రాజకీయ నేపథ్యం లేకుండా ఒక 30 ఏళ్లలో ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం. ఈ మధ్య రేవంత్ రెడ్డి అన్నారు 21 ఏళ్ళకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీలు ఎంతమందిని పెడతాయి? మళ్ళీ ఎమ్మెల్యేల పిల్లలే పెడతారు, ఎంపీల పిల్లల్ని పెడతారు తప్ప నిజంగానే తమ విద్యార్థి యువజన విభాగాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళను మీరు పెడతారా? అందువల్ల పాలిటిక్స్లో లింగో వాడడమే కాదు, డెల్లులు ఫోమో అంటే అయిపోదు కదా. అసలు నిజంగా ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఉన్న లీడర్లకు ఫోమో ఎక్కువ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మేము జెన్జీకి పదవులు ఇస్తే మా పదవులు పోతాయి అన్న ఫోమోతో బాధపడుతున్నారు. దీనికి తోడు మీకు జెన్జీ ప్రొటెస్ట్లు, జెన్జీ రైజ్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మీరు నేను కౌన్సిల్లో 8 ఏళ్ళు ఉన్నాను. 8 ఏళ్లలో ఒక 2 రోజులు 3 రోజులు ప్యూర్లీ ఎడ్యుకేషన్ పైన డిబేట్ నడిచిన ఒక్క ఉదాహరణ లేదు. ఎంప్లాయ్మెంట్ పైన ఒక్కరోజు డిబేట్ నడిచిన ఉదాహరణ లేదు. మరి ఎలా? మీరు ఎప్పుడన్నా చూసారా? పార్లమెంట్ స్పెషల్ సెషన్ అని ఎంప్లాయ్మెంట్ అని, పార్లమెంట్ స్పెషల్ సెషన్ అని ఎడ్యుకేషన్ అని, ఒక రోజంతా ఉద్యోగాల కల్పన పైన పార్లమెంట్లో డిస్కషన్, అసెంబ్లీలో డిస్కషన్ అన్న మాట విన్నారా మీరు? ఎందుకు జరపరు? రోజు రాజకీయ గొడవలే తప్ప అసలు దేశం ఏంటి, దేశ యువత ఏం కోరుకుంటున్నారని. ఇవాళ దేశ యువత కోరుకుంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్.
ఇలా ఎడ్యుకేషన్ ఏంటి, మీరు దేశ జీడిపిలో ఎడ్యుకేషన్ పైన పెడుతున్న ఖర్చు నెగ్లిజిబుల్. ఎడ్యుకేషన్ బడ్జెట్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. అసలు ప్రభుత్వాలు పబ్లిక్ ఎడ్యుకేషన్ అన్న కమిట్మెంట్ నుంచే బయటికి వెళ్ళిపోతున్నాయి. సో మీకు ఎంప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ గందరగోళం. గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ 40%. సో కంప్లీట్ గందరగోళం మనం ఎంప్లాయ్మెంట్లో చూస్తున్నాం. సో దర్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మీకు ఎంప్లాయ్మెంట్ యాన్సైటీస్ విపరీతంగా పెరిగాయి. మీరు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము సమాజంలో ఉద్యోగ అవకాశాల పైన ఏంటి, దీనికి ప్రత్యామ్నాయాలు ఏంటని పార్లమెంట్ చర్చించంగా, అసెంబ్లీ చర్చించంగా చూసారా? సో ఎక్కడ మీకు జెన్జీ ఇష్యూస్ మీకు పొలిటికల్ డిస్కోర్స్లోనే లేకుండా పోతున్నాయి కదా. ఇదే కాకుండా వారు క్లైమేట్ జస్టిస్, ఇవాళ జెన్జీ మీరు కన్వర్జేషన్ చూడండి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ, క్లైమేట్ జస్టిస్ అనేది ఒక ప్రధానమైన సమస్య. కానీ మీకు క్లైమేట్ చేంజ్ పైన పార్లమెంట్ డే చర్చించింది చూసారా? అలాగే మెంటల్ హెల్త్, ఇలా జెన్జీ డిబేట్లో డిస్కషన్లో ఉండే ఒక ప్రధానమైన అంశంగా మెంటల్ హెల్త్ ఉంది. ఇలా మెంటల్ హెల్త్ పైన మీకు ప్రభుత్వాల ఫోకస్ ఉందా? సో అందువల్ల మీకు జెన్జీ రైజ్ చేస్తున్న ఇష్యూస్, ఇంక్లూజివిటీ పైన మీకు ఎక్కడ చర్చ జరుగుతుందా? అందువల్ల మీకు జెన్జీ కన్సర్న్స్ మీకు ఎక్కడా కనబడతలేదు. కారణం ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ పనిచేసే విధానం ఏంటంటే ఒక కంట్రోల్డ్ ఇకో ఛాంబర్స్ లాగా పనిచేస్తాయి. నాయకుడు ఏం మాట్లాడితే మీతోళ్ళంతా చేతులు ఎత్తాలి. అన్ని పార్టీలు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోయాయి. సో ఆ ఫ్రీడము, ఇండిపెండెన్స్ అనేది ఉండదు. మీకు జెన్జీ ఏంటంటే ఫ్రీడమ్ కోరుకుంటుంది. మీరు మన ఇళ్ళల్లో కూడా చూడండి. సో మీ నాన్న పేరు ప్రఖ్యాతులు అన్నారు అనుకోండి, బిడ్డ ఏమంటుంది, నా పేరు ప్రఖ్యాతులు పెరగాలి, ఎంతకాలం నేను నాన్న పేరు చెప్పుకొని బతుకుతానంటారు. సో అంత ఇండిపెండెన్స్ ఉంటుంది. అది చాలా అప్రిషియేట్ కూడా చేయాలి మనం. సో ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్ అంటే గివెన్, ఇది మీరు వినాలి, మీకు మేము చెప్తున్నాం మీరు వినండి అనేటువంటి ధోరణికి జెన్జీ వ్యతిరేకం. జెన్జీ డైలాగ్ కోరుకుంటుంది. మీరు రాజకీయ పార్టీల మీటింగ్లో ఎప్పుడైనా డైలాగ్ చూసారా? నాయకులు గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటారు, కిందున్నోడు వినాల్సిందే తప్ప మీకు ఎక్కడైనా డైలాగ్ కూర్చొని 1-to-1 ఇంటరాక్షన్లు మీకు కనబడతాయా? రాజకీయ పార్టీలు అలా పనిచేస్తాయా? రాజకీయ పార్టీలు ఒక మీటింగ్ పెడితే 5-6 స్పీకర్స్ ఉంటారు. వాళ్ళు దంచి కొడుతూనే ఉంటారు, ఉపన్యాసాలు ఒక దంపడు ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. అలా కింద కూర్చున్నాడు వినాల్సిందే, ఇంకో మార్గమే లేదు. కానీ కింద కూర్చున్నాడు కూడా మాట్లాడడము, అడగడము అనే సాంప్రదాయమే లేదు. జెన్జీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్. దే బిలీవ్ ఇన్ డైలాగ్, దే బిలీవ్ ఇన్ కన్వర్జేషన్. ఇన్ పొలిటికల్ సిస్టమ్ ఏమో హైరార్కీలు, జెన్జీ ఏమో హైరార్కీని అంగీకరించదు. జెన్జీ ఏమో ఈ రాజకీయ వ్యూహాలు, విన్యాసాలు, ఈ గందరగోళంతో సంబంధం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ తమ కన్సర్న్స్ను వ్యక్తం చేయడం అనేది వారికి అలవాటు. అందువల్ల కేవలం జెన్జీ వాడుతున్న ఫోమో, జెన్జీ వాడుతున్న డెలువులు అని పదాలు వాడితే సరిపోదు. జెన్జీ అని వర్టికల్ వీడియోలు తీస్తే సరిపోదు కదా. జెన్జీ కన్సర్న్స్ను ఎక్స్ప్రెస్ చేయగలగాలి, జెన్జీ వాల్యూస్ను ఏంటని అర్థం చేసుకోగలగాలి. అది కేవలం వర్టికల్ వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే మీకు జెన్జీ ఎంపవర్మెంట్ అయినట్టు కాదు కదా. సార్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశ్లేషణ